కేంద్ర ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలో బిఎన్ఎస్ఎల్ కార్యాలయం ముందు పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశాయ్ మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీర్పులో మార్పు రాని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. పెన్షనర్లందరూ కలిసి నిర్మలా సీతారామన్ గారు మార్చి ఆఖరిలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లులో అంతర్భాగంగా పెన్షన్ బిల్లును పెట్టి ఇలా పొట్టగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు చేసేటువంటి పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉందంటే పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు చాలా పేదవాళ్ళు, డబ్బులు లేనటువంటి వాళ్ళు, కూటి కూడా గడవనటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఎవరైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో వాళ్ళకి మాత్రం 24% వేతనాలు పెంచారు. ₹1,00,000 నుంచి ₹1,24,000 పెంచారు. కానీ పెన్షనర్లకు ఉన్న పెన్షన్లు తగ్గేటువంటి పద్ధతిలో ఈరోజు సవరణ బిల్లు తీసుకుని వచ్చారు. అదే కాదు, చాలా దుర్మార్గమైంది. ఉన్నటువంటి పెన్షన్ల మధ్య తగాదా పెట్టే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు శిస్తు పే కమిషన్కు ముందు, శిస్తు పే కమిషన్ తర్వాత ఉన్నటువంటి వాళ్ళకు తేడా వచ్చేలాగా ఈ బిల్లులో సవరణ చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. వాళ్ళకేమీ భిక్ష అడగట్లేదు. దాదాపు 35 నుంచి 40 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు కట్టిన డబ్బులు అంతర్భాగంగా పెన్షన్ ఈ ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఏదైతే ఆర్థిక బిల్లుల్లో అంతర్భాగంగా మీరు పెట్టినటువంటి పెన్షన్ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలి. రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు కానీ, లేదా లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలు కానీ, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఎంపీలు కూడా మేము కోరుతా ఉన్నాం, అయ్యా మీ తల్లిదండ్రులు ఉంటారు, మీ సోదరులు ఉంటారు, అట్లాంటి పెన్షను